టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం ప్రారంభమైంది. గాంధీ భవన్లో ప్రారంభమైన ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చేపట్టే కార్యక్రమాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు కాసేపట్లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరగనున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై ఏఐసీసీ పెద్దలు కాంగ్రెస్ నేతల సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. కాగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్థానాలకి సైతం అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నాయకత్వం అంతా కూడా సీరియస్గా ఆ ఎన్నికల ప్రచారాలు, అదేవిధంగా మరొకవైపు ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మొదటగా గాంధీ భవన్ కేంద్రంగా ప్రచార కమిటీ సమావేశం కొనసాగుతుంది. ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మధ్యాస్కి అధ్యక్షతన ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఈ ప్రచార కార్యక్రమాలకు అగ్రనేతలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లు, అదేవిధంగా భారీ బహిరంగ సభలను ఎక్కడెక్కడ నిర్వహించాలన్న దానిపైన ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచార కమిటీ సమావేశంలో ఈ సమావేశంలో చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కాసేపట్లో 5 గంటల తర్వాత పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా హాజరవబోతున్నారు. దీంతోపాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు ఏఐసీసీ కార్యదర్శులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రచారాలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడెక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహించాలి, అదేవిధంగా ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతల ప్రచారాలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నేతల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు మరొకవైపు ప్రచారాలకు సంబంధించినటువంటి వ్యూహాలపైన నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ మరొకవైపు దేశవ్యాప్తంగా మోడీకి సంబంధించినటువంటి వైఫల్యాలను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ చేసినటువంటి నిర్లక్ష్యం, అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తానంటూ ఇచ్చినటువంటి హామీలు, వాటి వైఫల్యాలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు గడప గడపకు ఈ 100 రోజుల పాటు కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది, ప్రజా పాలనకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలను అందించింది అన్న దానిపైన ప్రధానంగా ప్రజలకు వివరించడంతో పాటు మోడీ, కేసీఆర్లకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా ప్రజలందరికీ కూడా వివరించే దిశగా ప్రస్తుతం ఈ కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు. దీంతో పాటు 6వ తేదీన తొక్కగూడకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ, ఇప్పటికే ఆ భారీ బహిరంగ సభకు సైతం జనజాగరణ ఆ సభగా నామకరణ సైతం చేయడం జరిగింది. 6వ తేదీన జరిగేటటువంటి ఈ సభకి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి ఖర్గేతో పాటు అదేవిధంగా రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ భారీ బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను ఖర్గే తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామన్న దానిపైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను ఆ సభావేదికగా ప్రకటించబోతుంది. దీంతో పాటు మరొకవైపు మోడీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ చేసినటువంటి పాలనకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా
తొక్కుగూడ వేదికగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రశ్నించబోతున్నారు. దీంతో పాటు ఒకవైపు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొదటిసారిగా దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా తొక్కుగూడలో ఈ భారీ బహిరంగ సభా వేదికగా పార్లమెంట్ ఎన్నికల సమర శంఖారావాన్ని కాంగ్రెస్ పూరించబోతుంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు మరి కాసేపట్లో జరగబోయేటటువంటి ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నేతల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి గాయత్రి. థ్యాంక్ యూ నాగేంద్ర.